మా అన్నయ్య దగ్గరుండి నా మీద ట్రోలింగ్ చేయించాడని చెప్పి వైఎస్ షర్మిల గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కనుక ఒకవైపు వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డిని అంతగా అరెస్ట్ చేయరు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వర్రా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఎలా చూసేది ఏముందంటే, మరి అన్న కోసం ఆమె చాలా శ్రమ పడింది. ఒకప్పుడు నేనే అన్నట్టుగా బిహేవ్ చేసింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేసి అధికారం వచ్చినాక అన్నగారు, మరి వాళ్ళ అన్నగారు చెల్లెలు లేదు, తల్లి లేదు, అంతా నేను, నా ఆస్తి నాది అన్న అధికారం అహంభావంతో తల్లి చెల్లి అని కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని రోడ్డు వదిలేశాడు. నువ్వు వాళ్ళ గోల అంతా ఏంది? వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏదో బతికున్నప్పుడు అందరికీ సమానమైన ఆస్తులు అని చెప్పేసి పెట్టారు. ఆ ఆస్తులు వాళ్ళు అడుగుతున్నారు. వీడే సంపాదించిన ఆస్తులు కూడా అడగట్లే వాళ్ళు. జనరల్గా ఇప్పుడు ఈ మధ్యకాలం ఆమె చెబుతుంటే మనం వింటున్నాం. షర్మిల గారు, మా ఆస్తులు మా నాన్నగారు సంపాదించిన ఆస్తులు అంత మట్టికే నేను అడుగుతున్నాను, నాకేమి ఇది కాదు, మా అన్న నాకు అవి కూడా ఇట్లేదు, ఈయన సొంత చెల్లెలకి తల్లికి న్యాయం చేయలేనుడు రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడు? ఇప్పుడు మేమేదో భ్రమపడి ఆ రోజు మా నాన్నగారు చేసినట్టు చేస్తాడని ఈయన కోసం మేము ప్రచారం చేసి ఊళ్ళో తిరిగాము. ఇవాళ ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతను నమ్మబాకండి, ఇతను మంచి వ్యక్తి కాదని ఇవాళ వాళ్ళకు జరిగిన అవమానానికి సొంత చెల్లెలకి తల్లికే ఇట్లా చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రాన్ని ఇతనే పరిపాలిస్తాడని అంటారు. అతను సరైన మెంటాలిటీ ఉండడు కాదు. నిజంగా ఎవరైనా సరే తల్లిని కానీ చెల్లిని కానీ వదులుకుంటారా? పోనీ అతని కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అతను ఏం చేస్తున్నాడో కూడా ప్రజలందరికీ తెలుసు. అది ఎవరు కూడా ఆమె అడిగే దాంట్లో అవినాష్ రెడ్డిని అరెస్టు ఎందుకు చేయడం అనే దాంట్లో కూడా ఉంది, వీళ్ళ పాత్ర ఉంది. వీళ్ళ మాటలు నమ్మి, భారతి గారి మాటలు కానీ వీళ్ళ మాటలు నమ్మే ఇతను చేస్తున్నాడు అనేది వాళ్ళ భావన. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కనుక ఒక పక్కనేమో వైఎస్ షర్మిల గారు మా అన్న వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే చేస్తున్నారు అంటూ ఒక పక్కన వైఎస్ షర్మిల గారు చెప్తున్నారు, నా మీద బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారు, అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు అని చెప్పి షర్మిల గారు చెబుతున్నారు. మరో పక్కన నిన్న ప్రెస్ మీట్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ చేపించాడంటూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. అసలు ఎలా చూడాలంటారు ఈ ప్రచారాన్ని అంతా? అసలు బాలకృష్ణకి ఏం సంబంధం? అసలు మీరు మీ కుటుంబం ముందు నీ కుటుంబంలో సరిగా చూసుకో, మీ వాళ్ళు మాట్లాడకుండా చేసుకో. నువ్వు భారతి గారు అవినాష్ రెడ్డి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, నువ్వు ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నావనే కానీ మొత్తం నడిపేదంతా వాళ్ళలాగానే ఉంది. లేకపోతే నువ్వు చెల్లెలకి తల్లికి కూడా ప్రిఫరెన్స్ అవినాష్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు? సిబిఐ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అడ్డం పడి నువ్వు సీఎంగా ఉండి అడ్డం పడి అతను అరెస్ట్ చేయకుండా చేయించావు. అంతలో అతను చేసినంత దాంట్లో ఒక పావలా చేయలేవా? తల్లి కోసం చెల్లి కోసం చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు డబ్బే ప్రధానం, తల్లి లేదు చెల్లి లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఇంక మళ్ళీ లేనిపోయింది బాలకృష్ణని తీసుకొచ్చి ఇంకోళ్ళని తీసుకొచ్చి ఇరికిటి దేనికి? మీ ఫ్యామిలీ వ్యవహారాల్లో ముందు వాళ్ళకి సమాధానం చెప్పు. ఇవన్నీ సమంగా సర్దుకుంటాయి, అన్నీ కూడా ఏ సమస్యలు ఉండవు. నువ్వు ఊరక వాళ్ళ మీద మాట్లాడలేక, లేకపోతే వాళ్ళకి ఆస్తి తీయడానికి ఇష్టం లేక వాడు ఈడని ట్రాఫిక్ని డ్రైవర్ చేయటం తప్ప ఇతను చేసేది ఏమీ లేదు. బాలకృష్ణకి అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఏం సంబంధం అతనికి? మీ ఫ్యామిలీ విషయంలో ఏం సంబంధం? ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడతాడు. ఫ్యామిలీ విషయంలో కాదు, వైఎస్ షర్మిల గారి మీద ట్రోలింగ్ చేయించింది అంటే ఈ అక్రమ ఎందుకు చేపిస్తాడు? బాలకృష్ణ ఎందుకు చెప్తాడు? నువ్వేగా వర్రా రవీంద్రారెడ్డి చేత వాళ్ళ చేత, నీ మనుషులే కదా, వాళ్ళే కదా పెట్టింది ట్రోలింగ్. ముందు బాలకృష్ణ ఎడ పెట్టిస్తాడు? ఎందుకు? ఏం సంబంధం అతనికి? వాళ్ళు ఏం చెబుతున్నారు? తల్లికి చెల్లికి న్యాయం చేయమని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఏమంటుంది? ఎవరైనా ఆడబెట్టలే వాళ్ళకి న్యాయం చేయమని చెబుతుంది. నీ అవసరమైతే ఇప్పుడు పిలుస్తున్నారు కూడా, నువ్వు అడిగితే మేము న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం రూల్స్ ప్రకారం అని చెప్పి చెబుతూనే ఉండరు. మాకేం పని అసలు? బాలకృష్ణకి కానీ లేదా తెలుగుదేశం పార్టీకి కానీ ఈ ట్రోలింగ్లు చేయటం కానీ ఆమెని ఇబ్బంది పెడతాం కానీ అసలు ఏం పని వీళ్ళకి? ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక వైఎస్ సునీత గారు సీఎంఓ ఆఫీసులోకి వచ్చి హోమ్ మినిస్టర్ గారిని కలవటం, అలాగే సీఎంఓ ఆఫీసులో ఉన్నతాధికారులను కలవటం, వైఎస్ వివేకా గారి హత్య కేసు గురించి వివరించడం, దీని పురోగతిని పరిశీలించండి అంటే మాట్లాడటం ఎలా చూడాలంటారు ఇదంతా? మరి గడిచిన 5 సంవత్సరాల్లో సొంత అన్న కలవటానికి కుదరలేదంటారా? లేదంటే కనుక ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఆమె వచ్చింది అనుకోవచ్చు అంటారా? అంటే జనం అందరికీ అర్థమైంది. ఆ రోజు ఏదో హత్య చేసి ఆయన్ని వివేకానంద గారిని చంద్రబాబు మీద వాళ్ళ సొంత పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాపించారు. రాసుకుంటారు, ఏమైనా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఏం చేశాడు ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఏం చేశాడు, ఈయన పోయి ఏమి పరామర్శించాడో అందరికీ తెలుసు. శవాలు కూడా పరామర్శిద్దాం, ఏమైనా వస్తే సత్యం వాళ్ళని పరామర్శించి మనం పని అయిపోతుందని 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి వచ్చేసాడు. మరి పక్కనే ఉన్నాడు కదా తాడేపల్లి ప్యాలెస్, మరి విజయవాడకి పోలేవా? రోజు పోలేవా? ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే. అట్లానే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురుగా
ఆమెకి న్యాయం చేయలేను. నీ చెల్లెలే అవుద్ది, అతను మీ బాబాయే. అసలు హత్య చేసిందే నీ మనుషులు, నీ డైరెక్షన్లో, అది అందరికీ తెలిసిందే. మరి ఆమె ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి బాబు గారి దగ్గరికి వెళ్తుంది. ఎవరు గవర్నమెంట్ ఉంటే ఎక్కడైతే న్యాయం జరుగుతుంది అనుకుంటారో అక్కడికి వెళ్తాలో తప్పే ఉంది. రాష్ట్ర ప్రజలు ఎవరైనా వెళ్తారు, రాష్ట్ర గవర్నమెంట్ ఎవరు అధికారంలో ఉన్నా కానీ న్యాయం జరపాలని వెళ్తారు. అతను సొంత అన్నే చేయలేపాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అది ఆ రోజే అతను చేసి ఉంటే ఇప్పుడు రాదుగా ఆమె చంద్రబాబు దగ్గర ఏం పని ఆమెకి. అంటే వైఎస్ సునీత గారు కలవటం తోటి వివేక గారి హత్య కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం ఏమన్నా ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎందుకు నీ బెయిల్ రద్దు చేయకూడదు అంటూ అవినాష్కి ఒక నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే గమనించాము. అదే సమయంలో వివేక గారి కూతురు సునీత గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవటం, అంటే ఇదంతా చూస్తుంటే కనుక ఈ వివేక గారి హత్య కేసు హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకి సమాధానం దొరికే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? తప్పకుండా జరుగుద్ది. ఎందుకంటే బాబు గారు ఎవరిని వదిలిపెట్టద్దు. ఎవరైతే అన్యాయం చేశారో, మర్డర్లు కానీ, మానభంగాలు చేసిన వాళ్ళు కానీ, ఈ గనులు దోపిడీదారులు కానీ, మైనింగ్ మాఫియా వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళందరినీ ఎందుకు వదులుతున్నారు? పోలీసు వాళ్ళు పిలిచి రోజు రివ్యూ ఉంటుంది, మీరు అందరూ కూడా శుభ్రంగా చేయండి, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ కూడా త్వరలో శిక్ష పడేట్టుగా చూడండి అని చెప్తున్నారు. అందుట్లో ఇది ఒక భాగం, అందుట్లో అనుమానం ఏం లేదు. నిజంగా న్యాయాన్ని చూస్తారు, ఎక్కడ ఏం జరిగింది అనేది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇక్కడ చట్ట ప్రకారం కాదు, చట్టాన్ని పరిధి దాటి ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. 2027 కానీ 2028 కానీ మేము తిరిగి వస్తాం, ఇంతకు మించి వడ్డీతో తిరిగేస్తాం అని చెప్పి మళ్ళీ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి అదే మాట మాట్లాడుతున్నాడు, అదే పాట పాడుతున్నాడు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? చట్టపరిధి చంద్రబాబు గారు ఎప్పుడు దాటరు. నువ్వు దాటావు కాబట్టి గత 5 ఏళ్లలో నువ్వే ప్రజల మీద దాడి చేయించావు. మళ్ళీ దాడి ఎవరిమైతే జరిగిందో వాళ్ళనే తీసుకెళ్ళి జైల్లో పెట్టించావు. అందుకని నీకు సరిగ్గా జనం కూడా శిక్ష విధించారు కదా 5 ఏళ్ల ఎలక్షన్లో. అప్పుడు దాకా నువ్వంటే భయపడి బయటికి రాలా. చివరిలో ఎలక్షన్లో చూసావుగా, రుచి చూసావుగా, 11 సీట్లతో సరిపెట్టారు. ఎందుకు? ప్రతిపక్ష హోదా లేకుండా. ఎందుకంటే నీ అరాచకం అట్టుంది కాబట్టి. చంద్రబాబు నాయుడు గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ రోజు కూడా ఇంత అరాచకం, ఇంత ఇది ఎప్పుడు లేదు. రౌడీజాలు వస్తూ ఉంటారు. రౌడీజం అనేవాడు కూడా ఏనాడు బయటపడలా. నీ టైంలో నీ 5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు కాదు, అర్ధరాత్రి కూడా తీసుకెళ్ళి నువ్వు మాజీ మినిస్టర్లని, మాజీ ఎమ్మెల్యేలని ఇళ్ల మీదకి దౌర్జన్యంగా పంపించి పోలీసు వాళ్ళని అట్లా వాడావు. నీ ఇష్టం వచ్చినట్టు వాడావు కాబట్టి ప్రజలు నిన్ను సరైన పద్ధతిలో ఎన్నుకున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఆయన అంటుంది ఏంటంటే, నందిగం సురేష్ అమాయకుడు అంటున్నారు, బోరగడ్డ అనిల్ అమాయకుడు అంటున్నాడు, వర్ర రవీంద్రారెడ్డి అమాయకుడు అంటున్నాడు, ఇంటూ రవికిరణ్, వీళ్ళందరూ అమాయకులు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు కదా డైరెక్ట్. అవును, అతను వృత్తి అది కాబట్టి ఆయన అమాయకుడే అంటాడు. ప్రజలు ఓకే అనాలి కదా. నువ్వు అనాయకుడు అనగానే సరిపోతే అమాయకులు అది. ప్రజలు ఎవరేం చేశారనేది అందరికీ తెలుసు. చట్టం ఒకటి ఉంది. ఇవాళంతా ఏం ఊరకలేవు. అన్ని వాట్సాప్ ద్వారా కానీ, మీడియా కానీ అంతా కూడా ఎప్పుడు ఎవరు ఏం చేసినా కానీ, గతంలో 5 సంవత్సరాల నుంచి ఏం చేసినా కానీ ఎమ్మటి పక్కనే పెడతారు మళ్ళీ మీడియా. ఇక ఆ రోజు ఇట్ట అన్నావు, నువ్వు ఇట్ట చేసావు, ఇట్ట మాట్లాడావు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉంటాడు, వాడు ఏమేమి మాట్లాడాడు, ఎన్ని మాట్లాడాడో అందరికీ తెలుసు. ఒక బృందావన గార్డెన్ సెంటర్ అయితే ఛాలెంజ్లు విసిరాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని. ఇవాళ ఇసరమ్మను చూద్దాం వచ్చి, మొన్న కూడా తప్పు ఒప్పుకున్నాడు, మళ్ళీ మాట మారుతున్నాడు. అంటే ఇలా వెనక మళ్ళీ ఇంకా నడుతున్నాడు, అట కాదురా ఇట్రా అని అంటే వాళ్ళని బట్టి నడుస్తున్నాడు అతను. మొన్న ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి అనో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనమంటే అన్నాను అని అన్నాడు. మళ్ళీ మొన్న అన్నాడు అట కాదు ఇట కాదు అని అంటున్నాడు. అంటే నోరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటా ఉంటే సరిపోదు. పక్కన ప్రజలు కూడా వీడియోలు ఇవన్నీ క్లిప్పింగ్లో చూపిస్తున్నారు ఎమ్మటే, టీవీల్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ. ఇగో ఆ రోజు మాట్లాడిన మాట పలానా డేట్తో సహా. అందుకని ఎవరు తప్పించుకోరు చట్టం నుంచి. వీడు ఇష్టం వచ్చినట్టుగా వాడికి నచ్చిన మనుషుల్ని వీళ్ళ అమాయకులు అట్టా ఇట్టా అంటే నువ్వు అనగానే సరిపోదు కదా. అతను అనగానే నువ్వు అతనే పెద్ద గజదంగా, వాళ్ళకి నాయకులు, వాళ్ళకి సపోర్ట్ వీళ్ళందరూ కాబట్టి మరి వాళ్ళని ఏమంటాడు, అమాయకులే కనపడతారు అతనికి. థ్యాంక్ యూ.